తెలంగాణ రాష్ట్ర వైతాళికుడిగా పేరు పొందినటువంటి సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్నగర్ జిల్లాలోని ఇటికెలపాడులో రంగమ్మ నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. ఏబిఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ చదివారు. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ మరియు ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రిక రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు మరియు గ్రంథాలయోద్యమం ఇదైన ముఖ్య రచనలు. 1955లో ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1953 ఆగస్టు 25న మరణించారు.